హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంట్లో కారం అయితే అయిపోయింది. మిరపకాయలు తెప్పించాను కదా, మిరపకాయలు అయితే ఇంకా తొడాలు తీసి ఎండబెట్టాను డాబా మీద. ఇంకా సంబార్ కారం కొట్టిస్తున్నాక, సంబార్ కారం అంటే ఇంకా మసాలా కావాలి మనకి. ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇవైతే ధనియాలు. కేజీ మిరపకాయలు అయితే కారం కొట్టిస్తున్నాను. నేను కేజీ మిరపకాయలకి ధనియాలు అయితేనేమో ఒక అరషోడు గ్లాస్ ఉంటుంది కదా, అరషోడు గ్లాస్తో 2 గ్లాసులు ధనియాలు అయితే తీసుకున్నాను. ఇంకా వీటినైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. మనం ఫ్రై చేసుకోవాలి. 1 కేజీ కారం కొట్టించడానికి నాకైతే చాలా డబ్బులైనాయండి. నేనైతే షాక్ అయ్యాను. 1 కేజీ కారం కొట్టించుకోవడానికి ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయా అని. ఎప్పుడు కారం కొట్టిస్తూనే ఉంటా, కానీ మిరపకాయలు ఒకసారి తీసుకుంటాము, మసాలా ఇంకోసారి తీసుకుంటాము, తర్వాత కొన్ని రోజులకి కారం కొట్టిస్తూ ఉంటా కదా, అంత ఖర్చు అయిద్దన్న విషయం అయితే తెలియదు. ఇప్పుడు మిరపకాయలు మసాలా అన్నీ ఒకేసారి కొనుక్కొచ్చాం కదా, కొనుక్కరావటం వల్ల అమ్మో ఇంత ఖర్చు అవుతుందా అనిపించింది. 1 కేజీ కారం కొట్టించడానికి అసలు చాలా డబ్బులైతే అయినాయి. నేనైతే ప్రతిదీ లెక్క అయితే చెప్తాను. ఇంత అవుతాయా అని మీరే షాక్ అవుతారనుకోండి. 1 కేజీ మిరపకాయలు అయితే 200 అయినాయి. కేజీ మిరపకాయలు 200 కదా. నేను ధనియాలు అయితేనేమో 1/2 కేజీ తెప్పించాను. కొన్ని ఇంట్లో కూడా వాడుకోవచ్చులే అని. ఎల్లిపాయలు అయితేనేమో 1/2 కేజీ తెప్పించాను. ఇంకా 100 గ్రాములు జీలకర్ర తెప్పించాను. 100 గ్రాముల ఆముదమను, ఒక ఉప్పు ప్యాకెట్. ఇందులో కూడా మెంతులు వేసుకోవచ్చు. నేను మరింత కారం కొట్టించేటప్పుడు మెంతులు అయితే తీసుకొచ్చేస్తాను. ఇంక ఇప్పుడు తక్కువే కొట్టిస్తున్నా కదా అని మెంతులు అయితే వేయలేదు. ఈ మసాలా వాటికి 200 అయింది. ఇప్పుడు మిరపకాయలు 200, మసాలా 200, అప్పుడు మొత్తం ఎంత అయింది? 400 అయింది. ఇంకొకటి, మనం మిల్లు దగ్గర కారం కొట్టించుకుంటాంగా, కారం కొట్టించుకున్నందుకు డబ్బులు మొత్తం కేజీ మిరపకాయలను మసాలా మొత్తం కలిపి 180 అయింది. అంటే 200 గ్రాములు తక్కువగా 2 కేజీలు. వీటన్నిటికి కలిపి మొత్తం డబ్బులు ఎంత అయినాయి? 120 అయినాయి. ఇందాక మనకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 400 వచ్చింది. 200 ఏమో మిరపకాయలకి, 200 ఏమో దీనికి కావాల్సిన మసాలాకి. ఇప్పుడేమో 120 అయింది. అప్పుడు మొత్తం ఎంత అయింది? 200, 200, 400, 100, 520 రూపీస్. 520 రూపీస్ అయింది. ఇంకా ఉప్పుకి మసాలా తీసుకొచ్చినప్పుడు ఉప్పు తీసుకురాలేదు, ఆముదం తీసుకురాలేదు. కారం కొట్టించడానికి మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడే కొన్నాము అవి. ఉప్పు ప్యాకెట్ 20 రూపీస్, 100 గ్రాముల ఆముదం మరి ఎంతో తెలియదు నాకు. అవి మొత్తం కలిపి 550, దగ్గర దగ్గర 600 దాకా అయినాయి. 1 కేజీ కారం కొట్టించడానికి 600 రూపీస్ అయినాయి. ఆ లెక్కన మనం 2-3 కేజీలు కారం కొట్టించుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని డబ్బులు అవుతాయి, ఎంత ఖర్చు అవుద్ది. అసలు నేను ప్రతి సంవత్సరం కారం కొట్టిస్తున్నా కానీ లెక్క అయితే చూడట్లేదు. ఏదో మిరపకాయలు ఒకసారి కొంటున్నాము, మసాలా తీసుకొస్తున్నాము, మిల్లు దగ్గర పంపిస్తున్నాను, మా ఆయనే కొట్టించుకొస్తాడు. నేనైతే వెళ్ళను. నాకు కొంచెం ఎలర్జీ, తుమ్ములు అయితే వస్తాయి, డస్ట్ పడదు నాకు. కారం అంటే కూర ఎక్కువ వచ్చింది కదా, అందుకని నేను వెళ్ళను, అక్కడ ఉండలేను. అందుకోసం ఆయనకైతే ఇచ్చి పంపిస్తాను. ఇంకా కొట్టించుకొచ్చి వాళ్ళే కదా డబ్బులు ఇచ్చేది. దినుసులు కొనుక్కురావాలని అన్నీ వాళ్ళే కదా డబ్బులు ఇచ్చేది. అసలు లెక్క అయితే తెలియదు ప్రతి సంవత్సరం ఇంత ఖర్చు అవుతుందని. ఈ సంవత్సరం అయితే 1 కేజీయే కదా, అసలు కేజీకి ఎంత అవుతుందని లెక్క చూస్తే 600 దాకా అయినాయండి. ఒక్కోసారి మిరపకాయల రేటు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మసాలా దినుసులు కూడా ఒక్కోసారి రేట్ ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి తక్కువ ఉంటాయి. ఎంత లేదనుకున్నా కానీ 500, 600 అయింది మనం కేజీ కారం కొట్టించుకోవాలంటే. ఇంకా కారంలో కరివేపాకు వేయటానికైతే కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. ఒక్కోసారి కరివేపాకు కూడా తెప్పిస్తాను. మాకు చెట్టు అయితే లేదు కదా, నేను ఎక్కువ క్వాంటిటీలో కొట్టించాలంటే మాత్రం ఇంకా కరివేపాకు తెప్పిస్తాను. ఒక 20 రూపాయలు తెప్పించాను అనుకోండి, చాలా ఇస్తారు. ఇప్పుడు కేజీయే కదా, ఇంకా మా ఇంటి దగ్గర మా తోడుకోళ్ళ వాళ్ళకి చెట్టు ఉంటే కొంచెం అయితే తీసుకొచ్చాను. అది తేనె బంక పడింది అనుకోండి, అస్సలు బాగలేదు ఆకు. ఇంకా శుభ్రంగా కడిగేసి డాబా మీద ఆరబెట్టాను. ఇంకా ఆరిన తర్వాత తీసుకొచ్చి అయితే ఫ్రై చేశాను. కరివేపాకు కూడా మెత్తగా మెదగాలి కదా, మనం పట్టుకుంటే ఇరిగిపోవాలి, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. ఎల్లిపాయలు కూడా మొత్తం పొట్టు అయితే తీసేసాను. నేను 1 కేజీకి 1/2 కేజీ ఎల్లిపాయలు అయితే వేసాను. ఎల్లిపాయలు పచ్చిగా ఉన్నాయి, ఆరుదలే కాదు. ఇంక ఇప్పుడు ఇవే వస్తున్నాయి అంట ఎక్కువగా, ఆరుదల పాయలు అయితే లేవన్నారు. ఇంక ఇంట్లో కొన్ని అయితే ఉన్నాయి పాతయి, ఆరుదలయి. అవి అయితే కొన్ని వేసి పచ్చి ఏమో ఇంకా సపరేట్గా తీసాను.
ఇంకా అవి కొన్ని ఇవి కొన్ని అయితే వేశాను. పచ్చిపాయలు కదా, పొట్టు అయితే ఎక్కువ రాలేదు. మనం ఆరుదల పాయలు ఉంటాయి చూడండి, వాటికైతే పొట్టు ఎక్కువ వస్తుంది కానీ పచ్చిపాయలకి ఎందుకనో పొట్టు అనేది అసలుకి రాలేదు. ఊరకలా పట్టుకుంటేనే ఊడొచ్చింది. ఒలుసుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంది, పొట్టు ఎక్కువ రావట్లేదు. కాకపోతే ఇవేంటంటే నిలవ ఉండవు ఎక్కువ, బూజొచ్చేస్తాయి. అందుకని వీటిని ఆరబెట్టుకోవాలి. కారం కొట్టించబోయే ముందు కూడా ఆరబెట్టించుకొని పంపించుకుంటే మంచిది. కాకపోతే నేను పచ్చి అని తెలియదు నాకు, ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను. ఇంకా అందుకోసమని ఆరబెట్టలేదు, ఇంకా టైం లేదని ఇంకా అంతే పంపించేశాను. ఇంకా సాయంత్రం నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికైతే స్నాక్స్గా అయితే 2 దోశలు అయితే పోసిచ్చాను. దోశల పిండి ఉంటే మాత్రం నాకు హాయిగా ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఉదయం పూట టిఫిన్కి దోశలు పోసిచ్చినా గొడవ చేయకుండా తింటారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే 2 దోశలు పోసిచ్చినా కూడా నవీన్ అసలు గొడవ చేయకుండా చక్కగా తింటాడు. హ్యాపీగా ఉంటుంది. 4 రోజులు 5 రోజులు అయితే హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఏదో ఒక పిండ్ల కోసం వెతుక్కోవటం, ఏదో ఒక స్నాక్స్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంకా వాడికి టిఫిన్ ఇచ్చా కదా, నేనైతే టీ వేడి చేసుకుంటున్నాను. ఉదయం పూట టీ ఉంటాయి కదా నాకు, ఇంకా అవే సాయంత్రం పూట వేడి చేసుకొని తాగుతాను. ఇంకా సపరేట్గా మళ్ళీ టీ అయితే పెట్టుకోను. టీ అయితే మీరు ఒక్కరున్నప్పుడు ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గా పెట్టుకొని తాగుతారా, లేదనుకోండి నాలాగా ఉదయం పూట సాయంత్రం పూట అలా వేడి చేసుకొని తాగుతారా? నేనైతే ఒక్కదాన్ని ఏం పెట్టుకుంటాంలే ప్రత్యేకంగా, మళ్ళీ డికాషన్ పెట్టడం, మళ్ళీ పాలు కొంచెం ఉంచుకోవటం. అది ఇంట్లో పాలు కాదు, ఇంట్లో గేదెలు అవి ఉండి ఇంట్లో పాలు అనుకోండి, మనకి ఎప్పుడు కొంచెం మరిగి ఉంచుకొని ఎప్పటికప్పుడు చిక్కగా అది పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునేదే ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు పాలు మళ్ళీ 2 పూటలకు సపరేట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకోసమని ఒకేసారి పెట్టుకుంటాను. ఇంకా నేనైతే టీ పోసుకున్నాను గ్లాసులో. ఇంకా ఆ టీ గిన్నెలోనే కొంచెం పాలుంటే పోసాను నవీన్‌కి వేడి చేసి ఇద్దామని. టీ గిన్నెలోనే ఎందుకు పోసానంటే దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నవీన్ పాలు తెల్లగా ఉంటే తాగడు. వాడికి కలర్‌గా ఉండాలి, టీ కలర్‌లో ఉండాలి. బూస్ట్ ఉంటేనేమో బూస్ట్ ఏసిస్తాను. బూస్ట్ లేదనుకోండి ఇంక ఇలా కొంచెం టీ కలిపి ఇవ్వటమో, లేదనుకోండి నేను టీ కాగబెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, అందులో పాలు పోసి కాగబెట్టి ఇవ్వటం అలా చేస్తాను. వాడు తెల్లగా ఉంటే మాత్రం తాగడు. ఇంకా అందుకోసం ఇలా చేస్తుంటాను. బూస్ట్ అది ఇదివరకు తెప్పించేదాన్నే కానీ ఇప్పుడైతే తక్కువ, బూస్ట్ కూడా తెప్పించట్లేదు. ఇంక ఇలా కొంచెం ఒక చుక్క టీ పోసి ఇవ్వటమో, టీ గిన్నెలో కాగబెట్టి ఇవ్వటమో ఇంక ఈ విధంగానే చేస్తున్నాను. ఇంక ఇదైతేనేమో నైటు ఇంకా అన్నం వండటానికి పొయ్యి మీద అన్నం అయితే పెట్టేశాను. ఇంకా ఓ పొయ్యి మీద పాలు కూడా పెట్టాను. ఈ మధ్య పచ్చళ్ళు కారాలు తినటం ఎక్కువైపోయిందనుకోండి. మొన్నే కదా పండు మిరపకాయలు వేయించి పచ్చడి చేసి తిన్నాను. అదే పచ్చడి దోశల్లో వేసుకొని తిన్నాను. పచ్చళ్ళు తినటం ఎక్కువైపోయింది. ఇంక ఈరోజు కూడా కొత్తగా కారం కొట్టించాం కదా, ఇంకా కొత్తగా కారం కొట్టించినప్పుడు మాత్రం వేడి వేడి అన్నంలో కారం వేసుకొని తింటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేమనుకోండి, చాలా బాగుంటుంది. అందుకోసం ఇప్పుడు ఆత్రంగా ఆత్రంగా అన్నం అయితే వండుతున్నాను. సంబార కారం కొట్టించేటప్పుడు కొంతమంది మిరపకాయలు కూడా వేయించుతారు. నేనైతే మిరపకాయలు వేయించను, నాకు అలవాట్లేదు. చిన్నప్పుడు మా అమ్మ కూడా కారం కొట్టించాలన్నా మిరపకాయలు వేయించదు, మిరపకాయలు నార్మల్గానే ఉంచి కొట్టించుద్ది. మసాలా దినుసులు వాటికే వేయించుకుంటాము. ఇంక నేను కూడా అదే అలవాటు చొప్పున అలాగనే కొట్టిస్తాను. మిరపకాయలు వేయించుకుంటే మంచి సువాసనగా ఇంకా బాగుంటుంది. కాకపోతే కారం అనేది కొంచెం నల్లగా ఉంటుంది, ఎందుకంటే మనం మిరపకాయలు వేయించుతాం కదా, అందుకోసం కలర్ చేంజ్ అయ్యిద్ది. ఇంక ఇదిగోండి మా ఆయన అయితే కారం కొట్టించుకొని వచ్చాడు. కారం ఎలా ఉందో చూద్దాం. అసలు కారం కొట్టించుకొని వచ్చి వంటగదిలో పెడితే వంటగది మొత్తం మంచి వాసన అనుకోండి, మంచి మసాలా వాసన వస్తుంది. వంటగదిలోకి వస్తేనే సరే అసలు ఎంత మంచి సువాసన వస్తుందో. కారం ఇదిగో మెత్తగా బాగానే కొట్టారు, కానీ కారం కొట్టినందుకు కూడా కేజీకి చాలా తీసుకుంటున్నారు. 2 కేజీలు కూడా కాలేదు, 120 తీసుకున్నారు. అప్పుడు కేజీ ఎంత పడ్డది చూడండి. ఈ కారం మొత్తం 1 కేజీ మిరపకాయలు కారం. ఈ కారం మాకైతే కారం ఎక్కువే పట్టిద్ది. నేనైతే కారం ఎక్కువగానే వాడతాను, నాకు స్పైసీగా ఉండేటువంటి ఇష్టం. ఇంకా కూరల్లో కానీ ఫ్రైలో కానీ వేటిల్లో పచ్చిమిర్చి కూడా వేయను నేను, ఈ కారమే వేస్తాను. పచ్చిమిర్చి వేస్తే కొంచెం గ్యాస్ అని చెప్పేసి మా ఆయన వద్దంటాడు, అందుకనే ఎండుకారమే వేస్తుంటాను. అందుకనే నాకు కారం ఎక్కువ పట్టిద్ది. మామూలుగా ఫ్రైల్లో కూడా కొంతమంది ఎల్లిపాయ కారం, లేదనుకోండి పచ్చిమిర్చి కారం వేసుకుంటారు. నేనైతే అది కూడా వేయను, ఇంకా ప్రతి ఒక్కదానికి ఇదే వాడతాను. ఒక్క చికెన్కి మాత్రం ఇంకా మన గొడ్డు కారం ఉంటుంది కదా, అది వాడుకుంటాను. చికెన్కి కాకరకాయల కారం వీటికైతే మాత్రం గొడ్డు కారం వాడతా, కానీ ఇంకా మిగతా వాటన్నిటికీ ఇంకా సంబార కారమే వాడతాను ఎక్కువ శాతం. ఇదిగోండి వేడి వేడిగా అన్నం అయితే పెట్టుకుంటున్నాను.
ఏదన్నా పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఉన్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను చూడండి. అప్పుడైతే త్వరగా అన్నం వండుకోవాలి, అన్నం తినేసేయాలి అని నాకైతే ఆత్రంగా ఉంటుంది అనుకోండి. కారం అయితే ఇంక ఇదిగోండి డబ్బాలోకి అయితే తీసాను. ఇంక ఇదిగోండి కారం అయితే వేసుకుంటున్నాను. కారం చూడండి ఎంత కారం వేసుకున్నాను. ఈ కారం మొత్తం మంట పుట్టిద్ది. తింటానో తినను, తినగలుగుతానులే. కారం అంటే మనకి ఇష్టం కదా, తినకుండా ఉండటం అయితే జరగదు. ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కేజీ మిరపకాయలకు కూడా కేజీ ఉప్పు పట్టిద్ది. లేదనుకోండి మేమంత ఉప్పు తినం అనుకున్న వాళ్ళు 3 అరశాలు ఉప్పు వేసుకోండి, సరిపోయిద్ది. కేజీ మిరపకాయలకి కేజీ ఉప్పు పోసుకున్నాం అనుకోండి, మనం ఇలా అన్నంలో తినటానికి, దోశల్లో తినటానికి, ఇలా విడిగా తినటానికి బాగుంటుంది. ఉప్పు సరిపోయిద్ది. మామూలుగా మనం కూరల్లోకే వాడుకుంటాము, ఇలా తినమనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు. కలుపుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు అయితే ఊరుతున్నాయి. కారం అయితే మంచి సువాసనగా అసలు ఎంత బాగుందో, వాసన చూస్తుంటేనే కడుపు నిండుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. తింటేనే కడుపు నిండిద్దిలేండి, వాసన చూస్తే కడుపు నిండిద్దాం మనకి. ఇలా కారంతో తినే వాటిల్లో అప్పడాలు కానీ, వడియాలు కానీ, ఆమ్లెట్ కానీ బాగుండవు ఎందుకనో కానీ. ఒకసారి నేను ఎల్లిపాయ కారంతో తింటా, ఆమ్లెట్ ఏమో వేసుకుంటే నాకు అంత టేస్ట్ అనిపించలేదు, బాగుండదు. దీంట్లోకి ఎగ్ అయితే బాగుంటుందట్టుంది. ఉట్టి ఎగ్ ఉడకబెట్టుకుంటాను చూడండి, అదైతే బాగుంటుందట్టుంది. కానీ దీంట్లోకి అప్పడాలు, వడియాలు అవి అయితే అస్సలుగా బాగుండవు. ఇంకా వేడి వేడి అన్నం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే స్వర్గం కనపడుతుంది అనుకోండి, చాలా బాగుంది. ఇలా పచ్చళ్ళలో కారాలు అనేవి హెల్త్కు మంచిది కాదు, కానీ నోటి రుచి కోసం తినాల్సి వస్తుంది, తప్పదు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.